ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది అని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. చూడవరంలోని జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పాలన చాలా దారుణంగా తయారైందని, వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. దాని మీద దృష్టి పెట్టిందని ప్రభుత్వం అప్పుడున్న నాయకులు వాళ్ళ ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఏవో చెప్పారు, మీరు ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేశారు అని చెప్పారు. ఎవరు ఎప్పుడు ఏం చేసినప్పటికీ కూడా ఎక్కడ చెప్పండి చెప్పాం, కానీ ఎక్కడ కావాల్సింది హ్యాపీ నడిచిందా లేదా, ఫ్యాక్టరీలో రైతులకు వచ్చి ఒక రోజు అటు ఇంట్లో సకాలంలో వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇచ్చారా లేదా, ఇలా పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో కార్మికులు వాళ్ళందరికీ కూడా వేతనం ఇచ్చారా లేదా అనేది ప్రధానంగా అనిపిస్తుంది. దురదృష్టం ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వంలో దాని గురించి ఆలోచించే మనుషులు లేదు, ఆలోచిస్తే వినే మనుషులు లేదు, అడిగే నాతులు లేదు, అడిగితే చేసామంటారు. సుమారు అడిగిన మంది అంతరానే భార్య అంటే మనం 36 కోట్లు అంటే 30 కోట్లు వచ్చి రైతులకి, 29 కోట్లు ఎంత రైతులకి, 6-7 కోట్లు వచ్చి కార్మికులకి వేతనాలు పదయ్యాయి. ఫ్యాక్టరీ మూసారు. కారణం ఏంటి? కారణం ఆ రోజు అధికారంలో కమిటీ చేసి మాత్రమే ఈ చుట్టుముక్కలు ఉన్న రైతాంగం వచ్చేసరికి దానికి సరిపడిన రైతుని చెరుకుని సరఫరా చేయట్లేదు కాబట్టి దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టిన ఉద్దేశంతోనే ఆ చుట్టుపక్కల ఉన్న తక్కువ ఆ ప్రాంతాల్లో ఇస్తున్న ఆ ఫ్యాక్టరీలో ఆపి ఈ ఫ్యాక్టరీని ప్రధానంగా రూపాయలని బలోపేతం చేయడానికి ప్రయత్నం చేశాం. బకాయిలు చెల్లించాం. ఒక ప్రభుత్వం వచ్చి దాని తగ్గట్టు ప్రోత్సాహించాం. కానీ ఇప్పుడు ఏ క్వశ్చన్ కూడా ఆ చర్య జరగట్లేదు. అందుకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు, కార్మికులకు బకాయిలు ఎప్పుడు మీరు ఇప్పట్లో ఇస్తారు. దాంతో పాటు ఈ గోవాల సౌకర్యానికి మీ విధానం నిర్ణయం ఏంటి, మీ ప్రభుత్వం తన వైఖరి ఏంటి, ఆ విషయం తెలుసుకుంటే దీని మీద ఆధారపడిన కార్మికులు కానీ, కర్షకులు కానీ, రైతు కానీ, రైతు కూలీ కానీ వాళ్ళ తాలూకు ఎక్కువ లేబర్స్ ఏదో ఆలోచన చేసుకోవడము లేదు, దీని మీద ఆశతో బతకడము అది చేస్తారు. కాబట్టి ప్రభుత్వాన్ని, స్థానిక ప్రజాప్రతినిధులను అందరినీ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. నిధులకు మాట చెప్పడం కాదు, ఈ కార్యక్రమం చేయాలని మా డిమాండ్. ఇక్కడ కూర్చున్న అందరి తాలూకా డిమాండ్ ఇవ్వాలి. రాజస్థాన్ చేస్తాం, ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే ముందు వచ్చి ఇస్తాం, తర్వాత రోడ్డు ఇస్తాం. ప్రధానంగా ఆ రైతులు వేసుకొని ఉద్యమం చేస్తాం, ఆ రైతుల తరఫున పోరాటం చేస్తాం. మించిపోయి సమయం మించిపోతే మా ప్రభుత్వం వస్తే వాళ్ళకి దానికి తగ్గ మెరుగైన ప్రతి వాళ్ళకి ఇస్తాం. అవసరమైతే ఇంట్రెస్ట్తో గవర్నమెంట్ డబ్బులు ఇస్తాం. ఏమి జరగకూడదు అన్ని సొల్లు. ఈ ప్రకాశంతో తర్వాత నిజంగా ప్రభుత్వానికి కానీ, ఇప్పుడున్న ప్రధానమంత్రికి కానీ రైతుల పట్ల బాధ్యత ఉంటే అది చేయాలి. కొన్ని నా పేరు చెప్పినా సరే, మా అందరి పేరు చెప్పినా సరే
అది వాళ్ళ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏదో గొడవ పెడతారంటే ఉద్యోగం చేస్తారని చెప్పాడు కదా. పెద్ద మహిళలు అడిగినప్పుడు కూడా చెప్పారు. అంటే ఎగ్జిక్యూటివ్ మినిస్టర్ గారు చెప్పారు ఏమని అంటే దీనికి ఇస్తాము మాట్లాడతాము ఇది సంవత్సరం అయింది. మాకు ప్రభుత్వంలో ప్రజాప్రతినిధి ఏం చెప్పాడంటే ఎక్కువ కోసం ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేయబడదు, అయితే మొలాసిస్ ద్వారా లేదంటే ఏదో ఏర్పాటు చేసుకోవడానికి బ్రదర్, నువ్వు నన్ను ఫాలో అయ్యానంటే అనుకుంటాను. ఏం చెప్పాను? బకాయిలు విడుదల చేస్తూ పూర్తి విధానాన్ని ప్రకటించాం. దాన్ని బట్టి రైతులు వచ్చి వారి ద్వారా మైండ్ మేకప్ చేసుకుని ఆ కార్యాచరణకు ముందుకెళ్తారు. దయచేసి దయచేసి అదే రిజర్వ్ ప్రకటించండి అని చెప్పాం. ఇప్పుడు కూడా అదే అడుగుతున్నాం. ఇప్పుడు వాళ్ళ అభివృద్ధి అదే చెప్పాను. ఇప్పుడు దాని ప్రకారం రైతు మైండ్ మేకప్ చేసుకుంటారు. చాలా సందర్భాల్లో మేము అడగడం జరిగింది సార్. అయితే ఆయన చెప్పింది ఒకటే, బకాయి కోసం మాట్లాడలేదు, పంటనే మార్చేస్తా ఉన్నారు. ఏది జరగమ్మా అంట, ఏది జరగబోదు. వాళ్ళకి ఎంతసేపు అధికారం, సీటు, కుర్చీ, మాయా, మోసం, దగ, అది చాలు. ఇంకేం అక్కర్లేదు. ఏంటి ఇంకో రోజు మళ్ళీ వస్తాం, మాట్లాడుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.